जननिगा दीवेनु गेलुपुके पुस्तकं नीशकं धग धग किरणमय धरणिपै चेयरा। సో ఫైనల్గా ఈరోజు అయితే కుంభమేళకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. 144 ఇయర్స్కి ఒకసారి వచ్చే కుంభమేళకి నేను వెళ్తున్నా ఈరోజు. సో నైట్ నేను మా బావ వాళ్ళ ఇంటికి వచ్చిన బోధన్కి. ఇక్కడ నుంచి అయితే మా బావ వాళ్ళని పిక్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, స్టార్ట్ అయిపోతా. సారీ. సో ఇప్పుడైతే స్నానం చేసి రెడీ అయిపోయినా. మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వస్తుర్రు. సో లగేజ్ మొత్తం కాళ్ళ పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. ఇది పేడపల్లి నుంచి బాసర్ బైన్సా నాగ్పూర్ ఇట్ల నుంచి పోదామని అన్నాడు మా బావ. అయితే చూద్దాం. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివ్ చేసుకొని పెట్టుకోండి. సో ఈరోజు అయితే డే వన్ బ్లాగ్లో ఎక్కడి వరకు అయితే అక్కడి వరకు అనుకుంటున్నాం. నాగ్పూర్ అని అనుకున్నా, ఇంకా ఎక్కువ అయితే ఎక్కువ, తక్కువ అయితే తక్కువ చెప్పలేము. సో అదే నేనంటే మీరు అన్నింటి ఏడున్నారు. మీరు లోపలికి ఏం దొరుకుతాయి అన్ని చెప్పుకోరండి. లోపల కష్టమేనట అంత. పెట్రోల్ అయితే ఫుల్ చేసేసుకున్నాం. ఇక్కడ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. International Highway 361. మహారాష్ట్రకి అయితే వచ్చేసినాం. సో ఇక్కడైతే ఆగిపోయినాం టోల్ ప్లాజా. ఫస్ట్ డే 1లో ఫస్ట్ టోల్ గేట్. ఇప్పుడు నెక్స్ట్ మహారాష్ట్రలో ఎంటర్ అయినప్పటి నుంచి చూస్తున్నా పండర్పూర్ యాత్ర ఉన్నట్టుంది. ఓ ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు. చూడండి లైన్ చూడండి.
మహారాష్ట్ర నుంచి పండరిపూర్ వెళ్తున్నట్టున్నారు. ఫుల్ రష్. मॅच कुणी भेटत नाही, जुळतील वैब कुणाशी जोडीदार भेटत नाही. दिलबिल मिलाव कुणाशी मॅच कुणी भेटत नाही. ఇప్పుడైతే ఒక 300 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. కారాడ పెట్టేసి తిందామని చెప్పి పోతున్నాం. ఇక్కడ పొలం దగ్గర ఆపుకున్నాం. నాగ్పూర్కి 100 కిలోమీటర్స్ ఉంది. जुळतील वैब कुणाशी जोडीदार भेटत नाही. वागात एक अशी जणू कुणी सुंदरी, माझ्या दिलाची राणी, स्वप्नातील हुरपरी, बनवायची होय मला लाडाची घरवाली. मराठमोळी थोडीशी साधी भोळी, स्वागतीचा भारी बायको पाहिजे नखरेवाली. मराठमोळी थोडीशी साधी भोळी, स्वागतीचा भारी बायको पाहिजे नखरेवाली. ఇప్పుడైతే అన్నం తినేసినాం. శనక్కాయ కూడా తింటున్నాం. బ్యాక్ సైడ్ మొత్తం శనక్కాయతో శనక్కాయ తింటున్నాం. నాగ్పూర్కి ఇంకో 100 కిలోమీటర్స్ ఉంది. సో ఈరోజు మధ్యప్రదేశ్కి అనుకుంటున్నాం. నైట్ వరకు మధ్యప్రదేశ్ వెళ్ళాలి అనుకుంటున్నాం. దునియా అందే. చెవిలోని మాట పడి చాన్నాళ్ళు అవుతుంది. వాయిస్ కరెక్ట్ వస్తుంది. दिसतीया भारी नेसुनी साडी, काळजाचं पाणी पाणी करतीया पोरही. आता क्यूट वाली गावरान बोली, खट्याळ थोडी माझ्या काळजाची चोरही. थोडं माझ्या पिरमत पड तू ग बाई, खुळ्याकत झाला मन तुझ्याच भाई. आता मला लागली या लग्नाची घाई, भाई आता बोलू नको अग माझी राणी. होशील का या पठ्याची सोबर घरवाली. मराठमोळी थोडीशी साधी भोळी, स्वागत. మధ్యప్రదేశ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇప్పుడు హైవే ఎక్కుతున్నాం. ఇంకా టైం పడుతుంది. ఇంకా 100 కిలోమీటర్స్. भारी बायको पाहिजे नखरेवाली. मराठमोळी थोडीशी साधी भोळी, स्वागतीचा भारी बायको पाहिजे नखरेवाली. ఇప్పుడైతే తిన్నాను. ఇంకా నడిచేసినాం. ఇదా అక్కడ టోల్ ప్లాజా దగ్గర ఫుల్ ట్రాఫిక్ అయితే వచ్చినాం సైడ్కి తిన్నాను.
విలేజ్ ఉంది, విలేజ్ లాగినాం. ఉన్నాయి అంటున్నా. అటు కాదు, అటులు ఇంకా గ్యాస్ అవుతాయి. ఇంకా గ్యాస్ అది అమ్మ, ఇంకా డేంజర్ అది. డోర్ గట్టి ఉన్నాయి కాబట్టి నడుస్తాయి. మా జాతి పేగులు జాతర ఉంటే ఏమన్నా అవి తింటావా? గిట్ట గిట్ట లేత పేగులు కదా నీ. కర్రీ ఉంది, ఖరీదు ఉన్నది, అది కడగాల. పెట్టేసిరా खंडोबाला नवस केला, लाखात एक पोरगा भेटू दे मला ग. मराठी माती मधला नवरा हा रांगडा गडी पाहिजे मला ग. नको मला కార్కి అయితే యాక్సిడెంట్ అయింది. ఇది వేరే వెహికల్ని తప్పిద్దామని చెప్పి కట్ చేసినప్పుడు అది బస్కి తగిలింది. జెంట్